వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయరాజ్ కవరకుంట్ల. జానపదం, జనపదం, జనాల నుంచి వచ్చేటువంటి ఈ పదమే జానపదం. ఈ జానపదానికి నృత్య రూపం తెచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు మనతో ఉన్నారు. వీరు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మంచి ప్రదర్శన కనబరిచినారు. యువజన సర్వీసుల శాఖ నుంచి కూడా వీరికి అత్యుత్తమ నృత్య ప్రదర్శన జానపద విభాగంలో సాధించారు. వీరు మనతో ఉన్నారు. వాళ్ళ ఈ యొక్క జానపద నృత్యం సంబంధించి ఎలాంటి కృషి చేశారు, అసలు జానపద నృత్యాన్ని వీళ్ళు చాయిస్ గా తీసుకోవడానికి ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటి అనేది వాళ్ళతోనే మనం అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు చెప్పండి, ఇప్పుడు విద్యార్థులకి ఈ జానపద నృత్యం వైపు మళ్లించాలనే ఆలోచన వచ్చింది. ఓకే సార్, యువజన సర్వీసుల శాఖ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అందులో జానపదాలకు సంబంధించిన ఐటమ్స్ ని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో. సో 2015లో నేను యాజ్ ఎ పార్టిసిపేటెడ్ గా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి ఛత్తీస్గఢ్కి వెళ్ళారు 2015 నేషనల్స్ లో. అప్పటి నుంచి యువజన సర్వీసుల శాఖ ఎప్పుడు సెట్విన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా ఏదైనా ఒక జానపద నృత్యాన్ని నేను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్స్కి తీసుకెళ్ళాలనేది నా డ్రీమ్ అనమాట, లైఫ్ టైం డ్రీమ్. సో 2015 నుంచి స్టార్ట్ చేస్తే సో ఫైనల్ గా 2025లో స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది. దాని ద్వారా ఢిల్లీకి వెళ్ళాను. ఇప్పుడు ఈ కావడి దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? సరే, జానపదాలు అంటే మీరు అన్నట్టుగా జనాలు వాడుకునే డాన్సులు, ఫోక్ డాన్స్ అంటారు. అంటే జనాలు రైతులు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, అలాంటి వాటి సందర్భాల్లో జానపద నృత్యాలని చేసుకుంటూ వేస్తారనమాట. సో అన్నిట్లో జానపదం ఉంటుంది. సో ఆ జానపదం మనందరికీ లోకల్లో తెలిసిందే. పండగలకు కావచ్చు, లోకల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వివిధ చోట్ల ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, అన్ని చేస్తూ ఉంటారు. జానపదం అంటే అన్నీ తెలుసు. సో ఒక కాంపిటీషన్ కోసం వెళ్ళేటప్పుడు మాత్రం అది సపరేట్ థీమ్ అయి ఉండాలి. ఆ సపరేట్ థీమ్ కోసం నేను సెర్చ్ చేస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాలో మాత్రమే చేసేటువంటి ఒక సాంప్రదాయం కావడి అనేది ఉంది సుబ్రహ్మణ్య స్వామికి. సో ఆ కావడి కాన్సెప్ట్ మీద మనం ఫోక్ డ్యాన్స్ కన్వర్ట్ చేసి తీసుకెళ్లాలనే ఆలోచన నాకు 2018 నుంచే స్టార్ట్ అయింది. 2018లో అనుకున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. తర్వాత 2023 నుంచి దీనికోసం ట్రై చేశాను. 2023లో నేను కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాను. 2024 నుంచి ట్రై చేసి 2025లో ఫైనల్ గా స్టేట్ ఫస్ట్ వచ్చింది. హేమంత్ గారు, మీరు చెప్పండి, మీరు కొరియోగ్రాఫరా లేక మీ యొక్క వృత్తి అంటే? సార్, యాక్చువల్ గా నా మెయిన్ వృత్తి వచ్చి నేను టీచర్ సార్. నేను ఒక సోషల్ టీచర్ని. దాంతోపాటు నేను డిగ్రీ చదువుకున్నప్పటి నుంచే మ్యూజిక్ అండ్ డాన్స్ కి సంబంధించి నేను కొన్ని ఈవినింగ్ కోర్సెస్, రెగ్యులర్ కోర్సెస్ ఎస్విఎన్ మ్యూజిక్ కాలేజ్లో చేశాను అనమాట, డాన్స్ లోను అండ్ మ్యూజిక్ లోను. అప్పటి నుంచి నాకు ఈ తయారు చేయడం అనే మాస్టర్గా అలవాటు అయింది. సో నంబర్ ఆఫ్ బ్యాచెస్, ఒక 10 years గా నేను రకరకాల బ్యాచ్లు తయారు చేస్తూ ఉన్నాను. సో దిస్ ఈస్ బెస్ట్ బ్యాచ్ నాకు. 10 years అవును, ప్యూర్ గా జానపదాలు. అంటే ఈ డీజే ట్రెండ్స్ లో మాకు గుర్తింపు రాలేదు, కానీ గత 2015 నుంచి దానికి ముందు నుంచి కూడా మేము ఓన్లీ జానపదం మీదనే వర్క్ చేస్తున్నాం. నా బ్యాచ్ లో స్టూడెంట్స్ వీళ్ళకెవరికి సినిమా పాటలు వేయడం, డీజే పాటలకి, ఈవెంట్లకి వెళ్ళడం త్వరగా తెలియదు. ఓన్లీ జానపదాల మీద మాత్రమే ట్రైన్ చేసి సెలెక్టెడ్ గా జానపదం మీద ఇంట్రెస్ట్ ఉండే పిల్లలను మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాము. ఒక 6 months వరకు ట్రైనింగ్ ఇస్తాము. ఓన్లీ జానపదాల మీదనే, వేరే ఈవెంట్లకి ఏది పంపించను, ఓన్లీ జానపదం మీదనే పనిచేయాలి. సో ఇప్పటికీ వీళ్ళు చేసిన ఈవెంట్ ఓన్లీ జానపదాలే తప్ప ప్రైవేట్ ఈవెంట్లు ఏది ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేయరు. ఓన్లీ జానపదాల మీదనే పనిచేస్తారు. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు పూర్ణిమ సార్. ఏం చదువుతారు? బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ అంటే మీరు మంచి యోజన భావాలు ఉన్నటువంటి వాళ్ళు. మామూలుగా కూడా ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉందంటే సినిమా పాటలని ఇవన్నీ ఉన్నాయి, ట్రెండ్ అట్లా సెట్ అవుతుంది. అసలు జానపదం వైపు ఒక స్టూడెంట్ గా మీరు ఎలా ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే మా కాలేజ్లో వచ్చి ఇలా మా సీనియర్స్ చెప్పారు సార్, ఇలా సెట్విన్ ఉంటుంది, డిస్టిక్, స్టేట్, నేషనల్స్ ఉంటుంది, మీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే రావచ్చు అని చెప్పన్నారు. అప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది, అలా వచ్చాము, డిస్టిక్ కొట్టాము, స్టేట్కి వెళ్ళాము. అంటే జానపద నృత్యం వైపు రావడానికి మీకు స్పెషల్ ఎయిమ్ అలాంటిది? అంటే బిఫోర్ డిగ్రీ మనం మూవీ సాంగ్స్ కి అలా వేసేవాళ్ళం ఇంట్లో చిన్నవి. అంటే డిగ్రీకి వచ్చాక ఇలా ఓకే ఇలా కాన్సెప్ట్ ఉంది, సెట్విన్ అనే కాన్సెప్ట్ ఉంది, అంతకుముందు మాకు తెలిసేది కాదు సార్ ఇంటర్ వరకు. డిగ్రీకి వచ్చాక ఇలా డిస్టిక్, స్టేట్, నేషనల్స్ ఇలా వీటి డాన్స్ లోను కాంపిటీషన్ జరుగుతుంది, అందులో ఫోక్ అదే జానపద నృత్యంలోను ఫోక్ జరుగుతుంది అనేది మాకు ముందు తెలియదు.
ఇలా ఇప్పుడు డిగ్రీకి వచ్చాక మా సీనియర్స్ వచ్చి అనౌన్స్ చేశారు ఇలా జరుగుతుంది అనేసి. సో అప్పుడు మాకు ఇంట్రెస్ట్ వచ్చింది, సరేలే మనం కూడా ఎట్టో మనకి డాన్స్ వచ్చు, అలా కొంచెం ట్రై చేస్తాం, వస్తే వస్తుంది లేదంటే లేదు, అలా మైండ్ థాట్తో వెళ్ళాం సార్. ఫైనలీ స్టేట్ వరకు వెళ్ళి నేషనల్స్కి వెళ్ళాము సార్. పవన్ చెప్పు, ఏం చదువుతున్నావు నువ్వు, ఎక్కడ? నేను నా పేరు పవన్ సార్. నేను ఎస్జేఎస్ ఆర్ట్స్ కళాశాలలో థర్డ్ ఇయర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. అసలు ఈ జానపద గీతాలకి ఒక డాన్స్ అనేది ఒకటి ఉంది. జానపదాన్ని కూడా మామూలు జానపదం పాటలే మనం ఎక్కువగా విన్నాము, మరి డాన్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని మనం నేర్చుకోవాలంటే ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది? నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే బాగా ఇష్టం సార్. జానపదాలు అంటే లైక్ చెక్క భజనలు, కోలాటము అలాంటివి అంటే బాగా ఇష్టం సార్. నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను మా కాలేజీకి ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ ఇయర్లో నాకు అంత తెలియదు సార్. నన్ను కాలేజీలో ఒక పొజిషన్లో నిలబెట్టారు సార్, అంటే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అట్లా ఉంటుంది. జాయింట్ సెక్రటరీగా నాకు పెట్టినారు, ఏం చేయాలో కూడా నాకు తెలియదు సార్. ఆ సిచ్యువేషన్లో హేమంత్ మాస్టర్ గారు మా కాలేజీకి వచ్చి ఇట్లుంటుంది అట్లుంటుంది, అది చేయాలి ఇది చేయాలి అని చెప్తే, ఓ ఫోక్ అంటే ఇదా అని ఒక ఐడియా వచ్చి అప్పటి నుంచి జానపదమే నా ఇంగ్లీష్లో ఫోక్ అంటారని తెలుసుకుని వెళ్ళాను. కొన్ని ఈ జానపద గీతాలు పల్లెల్లో పాడేటప్పుడు ఎప్పుడన్నా విన్నారా? విన్నాను సార్. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు? మీరేమన్నా ఆ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణులు ఈ మళ్ళీ నాట్యం చేసేటప్పుడు కానీ వేరే పనులు కానీ పాడుతుంటారు, మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులుగా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేశాం సార్. మా మడి నాటేటప్పుడే, అంటే మా వైరు పైరు వేస్తారు కదా సార్, అప్పుడు నాటేటప్పుడే చూసాం సార్. పల్లె పాటలు పాడుకుంటా బాగుంటది సార్, సంబరంగా చేస్తుంటారు సార్. సంబరంగా చేస్తుంటారు సార్. పనిని సంబరంగా చేస్తారు. అవును సార్. కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చింది. అవును సార్. మీరు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్ళారు, అది కూడా జానపద డాన్స్ కి సంబంధించి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ సార్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడి వరకు వెళ్తామని. అసలు ఇలాంటి కాన్సెప్ట్ అసలు మేబీ కొంతమందికే తెలిసి ఉంటది, చాలా వరకు తెలియదు. మన కావడి అనేది కేవలం ఇక్కడ మళ్ళీ తమిళనాడు తెలుసు, మన చిత్తూరులో ఎక్కువ తెలుస్తుంది, అదంతా ఎక్కువ తెలియదు సార్. మాది ఈ కాన్సెప్ట్ తీసుకోవడం ఇంకా కొంచెం ప్రౌడ్ గా ఉండింది జానపదంలో సార్. అంటే మీరు ఎవరి ముందు ప్రదర్శించారు, ఎలా అనిపించింది సిచ్యువేషన్? అంటే ఫస్ట్ ప్రాక్టీస్ లో అంతా బానే ఉంటుంది, కానీ స్టేజ్ పైన ఎక్కగానే కొంచెం ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ, కొంచెం ఫియర్ అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, పర్లేదు. మరి మా మాస్టర్ ఎప్పుడు ఒక చెప్తారు, ఎప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా వన్స్ డాన్స్ కి వచ్చిన తర్వాత నువ్వు అదంతా తీసేసి ఓన్లీ స్మైల్ మాత్రమే ఫిక్స్ అయిపోండి అని చెప్తా ఉంటారు సార్. సో అంతే, అలాగే ఎవరున్నా సరే కొంచెం అలా అంత ఫియర్ చూపించకుండా మా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా కవర్ చేస్తాం. చెప్పమ్మా, నువ్వు మామూలుగానే ఇప్పుడు ఈ డాన్స్ క్లాస్ కి గానీ వస్తుంటావు కదా, మామూలుగా ఇప్పుడంతా కూడా ఈ డీజేలు అని అవన్నీ ఉన్నాయి. ఇట్లా జానపద నృత్యాలు చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ బంధువుల నుంచి కానీ ఎలాంటి కోఆపరేషన్ ఉంది? ఎలాంటి మీ పేరెంట్స్ ఏమన్నా మెచ్చుకున్నారు సార్? మా పేరెంట్స్ బాగా అంటే ఎంకరేజ్ చేస్తారు, ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంకరేజ్ చేస్తారు. అక్కడి దాకా పంపించినారంటే ఫస్ట్ టైం సార్ అది, అందుకని చాలా ఫీల్. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈ నృత్యం చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? అంటే మామూలు జనరల్ గా ఆ డాన్స్ ఈ డాన్స్ అంటే బ్రేక్ డాన్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా బాగానే ఫీల్ అవుతున్నారు సార్. కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయి? కొంతమంది ఎందుకు డాన్స్ కి పంపిస్తున్నారు, ఎందుకు డాన్స్ చేపిస్తారు అనేసి అంటారు సార్. అయినా కానీ మా మమ్మీ వాళ్ళకి ఒకటి చెప్పాను సార్, ఏదైనా ఒకటి సాధించాలి మమ్మీ, ఒకవేళ జాబ్ వచ్చిన రేపు పొద్దునకి వాళ్ళు వద్దంటే నువ్వు నిలిపేస్తావా, మనం ఒకటి అనుకుంటే వెళ్ళాలి ఎక్కడికైనా అనేసి అన్నాను సార్. ధైర్యంతో ఎక్కడికైనా పంపిస్తారు సార్. మీరు చెప్పండి, మీరు ఉపాధ్యాయులుగా ఉండి దీన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు, అంటే పిల్లల్ని ఎలా తీసుకెళ్లారు, ఏంటి మీకు ఉన్నటువంటి సార్? పిల్లలు ఇక్కడున్న పిల్లలతో పాటు నా జర్నీ 2014-15 నుంచే స్టార్ట్ అయింది. యాజ్ ఎ మాస్టర్గా చాలా మంది, చాలా బ్యాచ్లు చాలా కష్టపడ్డారు. సో ఫైనల్గా ఈ సక్సెస్ వచ్చింది. సో నా నేను సాయి వేద శిక్షణాలయం అని ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉంటాను సార్. ఇన్స్టిట్యూట్ మోటివ్ ఏమరా అంటే, విద్యార్థి యొక్క మానసిక వికాసం అంటే కేవలం చదువు మాత్రమే కాదు. సో ఇప్పుడు అబ్రాడ్స్లో తీసుకుంటే వాళ్ళకి కంపల్సరీ స్పోర్ట్స్, కంపల్సరీ కల్చరల్ యాక్టివిటీస్, కంపల్సరీ కోకరల్ యాక్టివిటీస్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే దుబాయ్ నుంచి వచ్చి నాకు స్టూడెంట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా మూవ్ అవుతున్నారని చూశాను. సో నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు కింద లైన్ రాసుకున్నాను అనమాట, ఒక విద్యార్థి యొక్క మానసిక వికాసం కేవలం చదువుతూనే కాదు, చాలా చాలా కావాలి దానికి.
అందులో నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండి నేను ఏదైనా చేస్తున్నాను అని చెప్పేసి ఆలోచిస్తే డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఇష్టము. అప్పటి నుంచి ఏ సపోర్టు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్యామిలీ నుంచి లేదు. మా నాన్నగారు వాసు అని. సో ఆయన ఒక్కరు మాత్రమే ఓకే అది ఇప్పుడు డిగ్రీలో సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్లో కాలేజ్ టాప్ వచ్చినాక ఏం చేస్తానని అడిగితే నేను ఇక్కడ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ నేర్చుకుంటాను. అంటే ప్రాపర్గా అప్పటి వరకు ఒక మాస్టర్ దగ్గర నేర్చుకుంటాను. నేను ప్రాపర్గా యూనివర్సిటీలో కోర్స్ చేసి నేర్చుకున్నాను అనమాట. సో అప్పటి నుంచే నేను చదువుకునేటప్పటి నుంచి నేను 10th క్లాస్లో కేవలం ఒక క్యాసెట్, రికార్డెడ్ క్యాసెట్ లేకపోవడం వల్ల నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేదు 10th నా ఫేర్వెల్. సో అప్పటి నుంచి నేను ఏ 10th క్లాస్ బ్యాచ్ ఉన్నా నేను వాళ్ళకి ఫ్రీగానే కల్చర్ యాక్టివిటీస్ నేర్పించి వాళ్ళని స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేపిస్తా ఉన్నాను అనమాట. నేను ఎక్కడ స్కూల్లో నేను ఎక్కలేని పోయినాను కాబట్టి సో నేను నా రిహార్సల్ అంతా పిల్లలు చూశారు, మా ఫ్రెండ్స్ అందరూ సూపర్గా ఉందని చెప్పి అంతా మెచ్చుకున్నారు. కానీ ఓ క్యాసెట్ ని రికార్డ్ చేసుకొని వచ్చి ప్లే చేయలేని పరిస్థితుల్లో నేను అప్పుడు పర్ఫామ్ చేయలేదు. సో నేను అప్పుడు ఎక్కడన్నా స్కూల్కి వెళ్తే 10th ఫేర్వెల్ జరిగినప్పుడు నా వంతగా నేను ఎక్కడ కల్చర్స్ ఎక్కడున్నా నేను చదువుకున్న స్కూల్లో స్టార్ట్ చేశాను ఫస్ట్. ఆ చదువుకున్న స్కూల్ నుంచి నేను వేసిన పర్ఫార్మెన్స్ బాగుందని వేరే వాళ్ళు పిలిచి నాతో నేర్పించడం అలా పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ఇదే సెలక్షన్ ఎందుకు చేసుకోకూడదు, మన కెరీర్ని ఈ ఫీల్డ్లోనే వెళ్దామని చెప్పేసి ప్రాపర్ ట్రైనింగ్తో 2015లో నేను కోర్స్ కంప్లీట్ చేశాను. తర్వాత అంతా ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చి నేను ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తా వచ్చాను. ఇప్పుడు ఈ జానపద నృత్యానికి సంబంధించి ఈ పిల్లలు మంచి విన్నింగ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు అండి? అదే వీళ్ళు చెప్తున్నారు కదా సార్, వీళ్ళ సీనియర్స్ అంటే వీళ్ళకి ముందు నేను 3 years నుంచి కూడా ఒక బ్యాచ్ రెడీ చేస్తున్నాను. ఆ సీనియర్స్ ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇలా డాన్స్ ఉంటుంది, ఫోక్ డాన్స్ ఉంటుంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు సార్? ఫస్ట్ పర్ఫార్మెన్స్ ప్రపంచ జానపద దినోత్సవం ఎస్వి యూనివర్సిటీలో ఇప్పించాను సార్. ఫస్ట్ స్టేజ్ మీద ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. సో అక్కడ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఇక్కడ ఎస్వి సెట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఎస్వి సెట్ కాలేజ్లో పర్ఫార్మ్ చేశారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాత కేఎల్ యూనివర్సిటీ గుంటూరు విజయవాడ దగ్గరలో కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినాయి. దాంట్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఫస్ట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, పిల్లలు వస్తారు కాంపిటీషన్కి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే స్టేట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టేట్లో 26 జిల్లాలు వస్తారు. 26 జిల్లాలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే నేషనల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం నేను ఓ టీంతో వెళ్ళినప్పుడు 3rd ప్లేస్ వచ్చింది, నేషనల్స్కి వెళ్ళలేదు. సో ఈసారి మళ్ళీ ప్రయత్నించాం, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్, సెకండ్, 3rd ప్లేస్ ఉంటుంది కానీ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకే నేషనల్స్కి వెళ్ళే అవకాశం. సో లాస్ట్ టైం 2024లో నేను మిస్ అయినాను దాన్ని. ఈసారి ఈ టీంతో కొంచెం గట్టిగా ప్రయత్నించినాను. సో ఓవరాల్గా దీనికి ఎవరన్నా ఈ సక్సెస్కి కారణం అంటే ఇద్దరే. ఇక్కడ లేదు, మా ఫ్రెండ్, నాకు మాస్టర్, నా ఫ్రెండ్ నరేష్ మాస్టర్ అండ్ నా స్టూడెంట్స్. జాతీయ స్థాయిలో మీరు ఎక్కడ ప్రదర్శన చేశారు, ఏంటి ఆ విషయం? సార్ స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత నేషనల్స్ ఢిల్లీలో జరుగుతుంది. అక్కడ భారత మండపం అని ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, సిడ్నీ తర్వాత పెద్ద ఆడిటోరియం. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు 2012 జనవరి 12 వివేకానంద జయంతి సందర్భంగా కండక్ట్ చేసే యూత్ డే రోజు మేము మోడీ సార్ ముందర కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క టీం వస్తుంది. అలా ఈసారి ఏపీ తరఫున వెళ్ళి మా టీంతో మా పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగింది మోడీ సార్ దగ్గర భారత మండపంలో. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా ప్రధానమంత్రి ముందు? సో టైపింగ్ ఉంటుంది అన్నమాట, పీడిఎఫ్ టైప్ చేసి ఇమ్మన్నారు. సో అక్కడ ఒక కోఆర్డినేటర్ సార్ వస్తారు, టైప్ చేసి ఏ స్టేట్ ఏ థీమ్ తో వచ్చిందని సార్ టేబుల్ ముందరికి వెళ్ళి పెడతారు. సార్ జస్ట్ దాన్ని చూస్తారనమాట. మనకు ఒక టీం రాకేష్ సార్, ప్రధానమంత్రి గారు చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు పిల్లలు కానీ మీరు కానీ చాలా గ్రేట్ గా ఫీల్ అయింది సార్. జస్ట్ అక్కడికన్నా ముందు స్టేట్ ఫస్ట్ కొట్టినప్పుడు మేమంతా అది ఒక చెప్పలేని ఒక ఆనందంతో ఏడ్చుకుంటా అందరూ ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుని వెళ్ళాం అనమాట. అక్కడ వెళ్ళడం కూడా అంటే వన్స్ ఇన్ ఎ లైఫ్. నెక్స్ట్ టైం స్టేట్ ఫస్ట్ వస్తామో లేదో పక్కన పెడితే వన్స్ ఇన్ ఎ లైఫ్ మోడీ సార్ ఉన్న స్టేడియంలో మనం పర్ఫామ్ చేసామని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అక్కడ మండపం కావచ్చు, వాళ్ళ హాస్పిటాలిటీ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంది నేషనల్స్లో. సో అక్కడ పర్ఫామ్ చేయడం అనేది నేను ఎలా ఆ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఛత్తీస్గఢ్లో ఆ ఫీల్ పొందానో వీళ్ళకి లైఫ్ టైం ఫీల్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ వరకు మీరు వెళ్ళారు, మీడియా వాళ్ళ ముందు అలా చెప్పకూడదు. సపోర్ట్ ఇదే చెప్పాం కదా సార్, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మాకు ఇంతవరకు ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు. కేవలం నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ నేనున్న డబ్బులు ఇక్కడ పెట్టి ఒక సాంప్రదాయం తయారు చేయాలని చాలా కష్టపడ్డాను. నాతో పాటు ఆర్థికంగా ఎవరన్నా సహాయపడినారంటే కేవలం నా స్టూడెంట్సే. వాళ్ళ వంతు వాళ్ళ డబ్బులు వేసుకుని ఇలా చేద్దాం అలా చేద్దామని ఫైనాన్షియల్గా కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. తర్వాత కాలేజీలో మా సార్ కొండరావు సారు
సార్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. అది తప్ప ఇంకా ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్. కాకపోతే అవన్నీ ఓవర్కమ్ చేసి ఇది నా లైఫ్ టైం అండి. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చెప్తాం అనమాట. లైఫ్ లో ఈ డ్రీమ్ అనేది ఉండిపోయింది, అది సక్సెస్ అయిపోతే నేను ఫ్రీ అవుతానని ఒక ఫీలింగ్ తో ఇంట్లో ఇబ్బంది పెట్టి కూడా డబ్బులు పెట్టడం జరిగింది పైకంతా. జానపదం మన సంస్కృతి, అవును సార్. మన కళ, మన తల్లి కళ. దీన్ని మీరు ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషిని నిజంగా కూడా సుమన్ టీవీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే జానపద కళలు అనేది శరీరంలో మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి ప్రధాన భాగం. అవును సార్, ప్రధాన ఒక భాగం, భాగం కూడా ప్రధాన భాగం జానపదం. కష్టాన్ని మర్చిపోవాలన్నా, అవును సుఖాన్ని నిలబుచ్చాలన్నా అవును జానపదం. ఇందాక పిల్లోడు చెప్పినాడు, పనిని వాళ్ళు ఈవెంట్ లాగా చేయడం. చేస్తున్నారు, అవును, అవును. పాటలు పాడుతున్నారు. ఇవన్నీ కూడా ఉమ్. ఒక మనిషి హృదయాల నుంచి వచ్చేటువంటి అవును సార్, అవును. జానపదానికి మీరు నృత్య రూపం చేస్తున్నారు. సుమన్ టీవీ తరఫున Thank you, sir. Thank you. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా రిక్వెస్ట్ కూడా ఒకటి మీడియా తరఫున, చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, అందరూ చూస్తారనుకుంటున్నాను. ఇప్పుడున్న ట్రెండ్ డీజేలు, ఈ సంస్కృతితో పాటు మన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా గుర్తించి అందరూ ప్రోత్సహిస్తారని ఇలా చెప్పే అవకాశం సుమన్ టీవీ ద్వారా నాకు కలిగినందుకు సార్ వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇలాంటి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కల్చర్కి సంబంధించి. డాన్స్ అంటే ఏదో ఆ డీజే స్టైల్లో వేయడం మాత్రమే కాదు, పిల్లల్ని ఇలా కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు చాలా మంది. దీంట్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏ సాంప్రదాయాలను తయారు చేయడానికి మేము ఉంటాం. మమ్మల్ని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా, నాకు సోషల్ మీడియా పెద్దగా యూజ్ చేయడం తెలియదు అంటారు అందరూ. సో ఈ పెద్ద మీడియా ద్వారా చెప్తున్నాను, ఈ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. మీరంతా గమనించి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ వీళ్ళంతా డిగ్రీ వాళ్ళు, స్టూడెంట్స్ చదువుతో పాటు ఇదే చేసుకుంటున్నారు. లాంగ్ అని చెప్తాను సార్. చిన్నప్పటి నుంచి నా ఇన్స్పిరేషన్ జానపదం నాకు పరిచయం చేసింది వెంకట తాతనే లేదు, స్వర్గస్థులే గారు. మేము సమ్మర్లో బయట పడుకొని ఉంటే ఆయన మళ్ళీ ముచ్చట్లు, కావమ్మ కథలు, ఇవన్నీ జానపదం, ఆయన ఓన్లీ జానపదం మాత్రమే ప్లే చేయించాడు మా దగ్గర. సో నేను ఇప్పుడు 9th 10th ఉంటాను, అన్న చదువుకుంటున్నారు ఇంటర్ అట్లా. చిత్తూరు నుంచి అవి తెప్పించి సమ్మర్లో మేము పడుకుంటే అవి మాత్రం వేస్తూ ఉంటాం అనమాట. అందరూ నిద్రపోతారు, నేను మాత్రం ఆ క్యాసెట్ అయిపోయే వరకు మొత్తం మళ్ళీ ముచ్చట్లు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ చైల్డ్హుడ్లో ఉన్న జానపదం. అప్పటి నుంచి కూడా ఇంత బాగుంటుందా స్టోరీ, నెరేషన్ ఇంత బాగా చేయొచ్చా ఫోక్లో అని ఒక ఐడియా ఉండింది. కానీ నాకు ఈ ఫీల్డ్లోకి రావడానికి మోటివేషన్ కాదు, కానీ ఆల్రెడీ డ్యాన్స్లో ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ నాకు పరిచయమైనారు. ఒకటి కోటి మాస్టర్ అని హైదరాబాద్ నుంచి నా మిత్రుడు, ఎస్జిఎస్ కాలేజే. మహేష్ అని మా ఫ్రెండ్, ఇంకొక అబ్బాయి మ్యూజిక్ కాలేజీలో ఫ్రెండ్. సో వీళ్ళిద్దరూ అప్పటి నుంచి డ్యాన్స్లో ఉన్నారనమాట. సో నా కాన్సెప్ట్స్, ఐడియాస్ ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు కొంచెం నాకు ఇన్స్పైర్ చేశారు. తర్వాత సురేంద్ర సార్ అని మా మ్యూజిక్ కాలేజ్ లెక్చర్ సార్, సురేంద్ర సార్ ద్వారానే మేము ఇంతకుముందు నేషనల్స్కి వెళ్ళాం. సార్ కూడా చాలా సపోర్ట్ చేసి ఈసారి నేషనల్స్ కూడా మాతో పాటు వచ్చారు. 2 సార్లు కలిసి తీసుకున్నాం. ఇన్స్పిరేషన్ అంటే ఇదే, సురేంద్ర సారు ఫోక్ ఉంటుందని ఇన్స్పైర్ చేయడం. సో నా కాన్సెప్ట్స్కి నా ఫ్రెండ్ కోటి కావచ్చు, మహేష్ కావచ్చు, నా కాన్సెప్ట్కి ఒక ప్రాణం పోసారనమాట. నేను నా మైండ్లో నేను రాసుకున్న కాన్సెప్ట్కి దాన్ని పాటలో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ఫస్ట్ సక్సెస్ నేను మహతి ఆడిటోరియంలో తిరుపతిలో నా కాలేజ్ డేస్లో చేసిన ఫస్ట్ సక్సెస్, మంచి అప్లాజ్ వచ్చింది. సో మనం ఎందుకు ఇలా కూడా వెళ్ళకూడదు, జానపదాల మీద కూడా తీసుకుందామని అది నా ఫస్ట్ ఈవెంట్తో నేను డిసైడ్ అయినాను. తర్వాత నన్ను ఇన్స్పైర్ చేసిన మా నాన్నగారు ఏం చేసినా, నన్ను ఇప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా నన్ను ఏమనకుండా ఇంట్లో రన్ చేస్తున్నారు, నన్ను చూసుకుంటున్నారు మా నాన్నగారు. ఆయన పేరుతో వాసు ఈవెంట్స్ అని పెట్టి, సో అప్కమింగ్ టీమ్ వాసు ఈవెంట్స్ అని పెట్టి డ్రీమ్ టీమ్ అని పెట్టాను. నెక్స్ట్ నేను చేయబోయే నా డ్రీమ్స్ అన్ని నా స్టూడెంట్స్ ఆ డ్రీమ్ టీమ్ పేరుతో చేస్తారని కోరుకుంటున్నాను సార్. అంటే మీకు గ్రామీణ వాతావరణం అవన్నీ కూడా ప్లస్ అయింది. గ్రామీణ వాతావరణం అంటే మీరు డైరెక్ట్ గా అనుభవించారు. అవును సార్, అవును. జానపదాన్ని డైరెక్ట్ గా ఆస్వాదించారు. అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళతో పాటు గొబ్బేల పాటలు వింటుంటాను, పైర్లో నాటేటప్పుడు పాటలు వింటాను అనమాట. పెళ్లికి పాడతారు, పురుడుకు ఉయ్యాల్లో వేసేటప్పుడు పాడతారు, అండ్ నెక్స్ట్ చావుకు పాడతారు. మా పెద్దనాన్న గారు చావుకు చనిపోయినప్పుడు ఏదో పాడతారు, మర్చిపోయిన నా అంటే ఫ్యామిలీ పరంపర అంటే మా తాతగారు కళాకారుడు అంట, నాకు తెలియదు కానీ వింటాను. మా తాతగారు మంచి కళాకారుడు, మా పెద్దనాన్న కూడా జానపదంలో మంచి కళాకారులే.
సో వారసత్వంగా నాకు ఆ లక్షణాలు ఉంది, ఆ జీన్ వచ్చింది. దాన్ని నా ఎడ్యుకేషన్తో కొంచెం నేను దాన్ని షైన్ చేసుకున్నాను అంతే తప్ప నాదేం లేదు. మా ఫ్యామిలీలో ఇప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగితే మా ఇంట్లో మా పెదనాన్నగారిని పిలుస్తారు, మా పెద్దమ్మని మా అమ్మని పిలిచి ఉయ్యాల్లో వేసేటప్పుడు పాడమంటారు. సో ఉంది, కంటిన్యూగా ఉంది. దానికి నా ఎడ్యుకేషన్ యాడ్ అవ్వడం వల్ల దానికి ఈరోజు ఈ ప్లేస్ వచ్చింది. ప్రజల్లో భాగమైనటువంటి జానపద గీతాలకి ఒక నృత్య రూపకాన్ని తీసుకొస్తున్నటువంటి మీకు సుమన్ టీవీ తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం.